అరే భాయ్, ఏం కాలం వచ్చింది. మున్పు ఏమన్నా తెలియకపోతే ఇంట్లో ముసలోళ్ళని అడిగేటోళ్ళం, లేకపోతే గూగుల్ తల్లిని అడిగేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏందో ఏఐ అట. గిది వచ్చిన కాడ నుంచి మనుషుల కంటే గదే ఎక్క తెలివిని ప్రదర్శిస్తున్నది. గిదెంత ముదురంటే, నువ్వు ఒక కథ రాయు అంటే రాసిత్తది, బొమ్మ గీయు అంటే గీసిత్తది. ఆఖరికి నా పెళ్ళాం తిడుతుంది ఏం చేయాలని అడిగినా గానీ చక్కని సలహా ఇత్తదట. అంటే ఇక మన అవసరం లేదా అన్నట్టు తయారైంది. కొందరేమో అంటున్నారు, అరే మామ, గీ ఏఐ వస్తే మన సాఫ్ట్వేర్ కొలువులు పోతాయి, ఆఫీసులల్లా పని ఉండదు అని భయపడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఏఐ అనేది మన పనులను ఈజీ ఎత్తది కానీ మనల్ని తీసేయదు. గిది ఒక పనిముట్టు లెక్క వాడాలి కానీ దీనికే బానిస కావద్దు. గీ ఏఐకి ఉన్న తెలివంతా మనం ఇచ్చిందే కదా. కానీ ఇది మనకంటే ఫాస్ట్ గా ఆలోచిస్తున్నది. మనం ఒక గంట చేసే పనిని ఇది ఒక్క నిమిషంలో చేసి పెడుతున్నది. అంటే మనకు టైం ఆదా అయినట్లే కదా. కాబట్టి భయపడకుర్రి, ఏఐని ఎట్లా వాడాలో నేర్చుకోర్రి. అది నేర్చుకుంటే మీరే తోపులిగా. ఇక మీ దోస్తులల్లో ఎవడన్నా ఏఐని నమ్ముకొని హోం వర్కులు ఆఫీస్ వర్కులు చేస్తున్నాడా, ఆన్ని ట్యాగ్ చేయరు జర. మనం ముచ్చట నచ్చితే షేర్ కొట్టురి. జర జాగ్రత్త మరి.